ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మరణం లేని మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి 77వ జయంతి సందర్భంగా అందరూ ప్రజలు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా గుర్తుంచుకునే దినం. సో ఈ సందర్భంగా స్పందన ఫౌండేషన్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రైతులకు భరోసా మాత్రమే కాదు, రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మనిషి. రైతును చూస్తే మనము అతని ఎవరిని చూసినా కూడా అతని గుర్తు వచ్చేటట్టు ఉంటాడు మనకి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే సో ఇప్పటికీ కూడా అలాంటి పథకాలు కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే 108 కానీ లేకపోతే ఏదైనా రియంబర్స్మెంట్ కానీ లేదా ప్రజలకి రావాల్సిన ఆరోగ్యశ్రీ, సో ఇవన్నీ ప్రవేశపెట్టిన మహనీయుడు, ప్రజలకు అతి చేరువలో ఉన్నటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. సో అలాంటి రాజశేఖర రెడ్డిని ప్రజలకు అతీతంగా ప్రతి ఒక్కరు గుర్తించుకునే దినాన్ని ఈరోజు అందరూ గుర్తించుకోవడం, వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ ప్రతి ఒక్క చోట పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్న విషయం ఇది. సో ఇంకొకటి నేను తెలియాల్సినది ఏంటంటే కన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే దారిలో నడవాలని మనం ఆల్రెడీగా ఒక 5 ఏళ్ళు స్వర్ణయుగమే అంటే రాజశేఖర రెడ్డి గారు ఏమైతే చేశారో ఒక 5 అడుగులు ముందు వేసి స్వర్ణయుగంలా మనకు గుర్తు తెచ్చినట్టు వైఎస్ జగన్ గారు. సో నేను మీ అందరికీ కోరుకునేది వైఎస్ రాజశేఖర రెడ్డి యుగం రావాలన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజ్యం చూడాలన్నా మళ్ళీ మనం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసికట్టుగా మళ్ళీ గెలిపించాలని వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్.